నేడు రెండో రోజు ఏపీ బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం కొనసాగింది. నిన్న జరిగిన మీటింగ్ అసంపూర్తిగా ముగియడంతో ఈ రోజు కూడా చర్చలు జరపనున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ తో సహా వివిధ రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో భేటీలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో పొత్తులు, స్థానాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చర్చ పూర్తి కాకపోవడంతో నేడు మళ్లీ సమావేశం జరగనుంది. దాదాపు 150 పేర్లతో రెండవ జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తొలి జాబితాలో తెలంగాణ సహా మొత్తం 195 పేర్లు విడుదల చేశారు. రాజస్థాన్లోని మిగిలిన 8 స్థానాలపై చర్చ జరిగింది. హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో బీజేపీ ఒంటరి పోటీ పడనుంది. ఇక అలాగే మహారాష్ట్ర కోర్ గ్రూప్ భేటీలో బీజేపీ పోటీ చేసే సీట్లపై చర్చించారు. ఉత్తర ముంబై స్థానం నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బరిలోకి దిగే అవకాశాలైతే ఉన్నాయి. ఒడిశాలో సంబల్పూర్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, పూరి నుంచి సంబిత్ పాత్రను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే తమిళనాడులో కన్యాకుమారి నుంచి మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ను దించే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. కర్ణాటకలో దాదాపు 12 సీట్లలో సిట్టింగ్లను మార్చనున్నట్లయితే సమాచారం అందుతా ఉంది. రెండో రోజు కూడా ఏపీ బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం కొనసాగనుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, బీజేపీ కోర్ గ్రూప్ మీటింగ్ రెండో రోజు కూడా కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. సో మరి ఈ భేటీలో ఏ అంశాలు చర్చించనున్నారు? ఈ భేటీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏమైనా హాజరయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? నీలిమ, కోర్ గ్రూప్ సమావేశంలో చంద్రబాబు నాయుడు హాజరయ్యే అవకాశం లేదు. ఇది పార్టీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారుకు సంబంధించినటువంటి ఈ కోర్ గ్రూప్ సమావేశం నిన్న బీజేపీ హెడ్ క్వార్టర్ లో అర్ధరాత్రి దాటే వరకు కూడా జరిగింది. మళ్ళీ నిన్న అసంపూర్ణంగా ఈ యొక్క సమావేశాలు ముగియటంతో ఈ రోజు కూడా ఈ సమావేశం జరగబోతుంది. నిన్న ఏదైతే ఈ యొక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొత్తం 20 మొత్తం అన్ని రాష్ట్రాలకు నిన్న మొన్న జరిగినటువంటి గ్రూప్ లో హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ రాష్ట్రాలకు సంబంధించిన కోర్ గ్రూప్ మీటింగ్ జరిగింది. అయితే ఇందులో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఈ సమావేశం జరిగింది. మిగతా రాష్ట్రాలకు ఈ రోజు జరగబోతుంది. మహారాష్ట్రలో మిత్రపక్షాలతో కలిసి కోర్ గ్రూప్ ని నిన్న అమిత్ షా కూడా నిర్వహించి వచ్చారు. ఆ తర్వాత బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో ఈ మీటింగ్ అమిత్ షా, అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ వీళ్ళందరి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ రోజు ఈ యొక్క మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఒడిశా అభ్యర్థుల ఎంపిక పైన నిన్న కోర్ గ్రూప్ లో సమావేశం జరిగింది. ఒడిశాలో బిజు జనతా దళ్ సంబంధించినటువంటి పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని పోతున్నారు. అక్కడ ఇది మొదటిసారిగా బిజు జనతా దళ్ బీజేపీ కలిసి పోటీ చేయబోతుంది. బిజు జనతా దళ్ ఎన్డీఏలకు కూడా రాబోతున్నటువంటి సమయంలో నిన్న జరిగినటువంటి సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం. అదేవిధంగా ఈ రోజు జరగబోతున్నటువంటి సమావేశంలో కూడా ఈ యొక్క ఏపీకి సంబంధించి ప్రధానంగా ఏపీకి సంబంధించిన అంశం పైన చర్చించే అవకాశం ఉంది. ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఓడిపోయాలనుకుంటున్నారు. అయితే పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి సమావేశం తర్వాత ఈ యొక్క ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి సోమవీర్రాజు, ఏపీ బీజేపీ సీనియర్ నేత, అదేవిధంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఈ సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో మా ముందైతే పొత్తుల ప్రస్తావన తీసుకురాలేదు కానీ అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి గురించి 5 నెలలకు వివరించాము.
అయితే గతంలో పొత్తులు పెట్టుకోవాల్సిందే అంటూ కేంద్రానికి పంపించిన తీర్మానంపై కూడా నిన్న చర్చకు వచ్చినట్లుగా చెప్పారు. రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేసి ఆ సవాళ్ళ జాబితాను అందజేశారు. సో ఈ రోజు కూడా ఈ సమావేశం జరగబోతుంది. అయితే ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొనే అవకాశం లేదు, కానీ ఈ రోజు 1:30 గంటలకు చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం బయలుదేరి ఢిల్లీకి వస్తున్నారు. సుమారు 4 గంటల పాటు 4 గంటలకి ఆయన ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. 1:50 హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాబోతున్నారు. ఈ రోజు రాత్రి ఢిల్లీలో ఈ బీజేపీ నేతలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి ఢిల్లీలోనే చంద్రబాబు బస్ చేయబోతున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ సమావేశం బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి ముందే ఉంటుందో ఇతర సమావేశం లేకపోతే తర్వాత ఉంటుందో అన్నది చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక ఎన్డీఏలోకి టీడీపీ రాబోతుంది అనేది అధికారికంగా కూడా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. రేపు సీట్లకు సంబంధించిన